5 పదుల వయసులో కూడా మనం ఉద్యోగం సాధించవచ్చు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. లాస్ట్ బాల్ 6 కొడితే ఎట్టా ఉంటదో, సో, ఆ కిక్కే వేరప్ప అని చెప్పేసి మన ఈ వెర్షన్ చాలా చోట్ల మనం వినే ఉంటాము. నిజంగా ఒక ఏజ్ అంటూ వచ్చేసిన తర్వాత ఒక 50 ఇయర్స్ మన ఒంటి మీద పడిన తర్వాత కూడా మనం ఉద్యోగం సాధించవచ్చా అనే దానికి ఈ టీచర్ గారే నిదర్శనం. ఈయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో మీరు జాగ్రత్తగా వినండి. సో ఏ విధంగా సాధించారు? ఆ ఫ్యామిలీ అంతా టీచర్లుగానే ఉన్నారంట. ప్రైవేట్ స్కూల్‌లో చాలీ చాలని జీతంతో పనిచేస్తూ చివరికి అయితే అతను ఉద్యోగాలు సాధించడం జరిగింది. 49 ఏళ్ల తర్వాత 50వ సంవత్సరంలో అతను ఉద్యోగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎప్పుడు బీఈడీ చేశారు. ఎప్పుడు అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోకి వచ్చారు. ఎప్పటినుంచి ప్రిపేర్ అవుతున్నారు. గత 25 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్‌లో ఉంటూ చివరికి లాస్ట్ బాల్ 6 కొడితే ఎట్టా ఉంటదో, ఆ విధంగా ఆ కిక్ అనేది ఆయన జీవితంలోకి చాలా లేట్‌గా వచ్చింది గానీ, ఆర్థికంగా స్థిరపడడానికి ఒక భరోసా దొరికిందని చెప్పేసి ఆయన చెప్పడం. నిజంగా కంగ్రాచ్యులేషన్స్ సార్ చెన్నకేశవులు గారు. ఈ వీడియోని మీరు చూడండి. చూస్తే మీకు తెలుస్తుందనమాట. ఆయన పడిన తపన, ఆహ్, ఆయన పడిన ఆవేదన. లాస్ట్ బాల్ 6 కొట్టారు అని చెప్పి నన్ను అనటం. చివరి వరకు గూడా 1% ఉన్నా గాని మన ప్రయత్నాన్ని మనం విరమించుకోకూడదు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు లైఫ్‌లో. సాధించాలని సంకల్పం ఉంటే ఏజ్ అనేది పెద్ద విషయం కాదు. ఓన్లీ అది నంబర్ వరకే. 49 ఏళ్ల వయసులో ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి 50వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు చెన్నకేశవులు. దాదాపు 29 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి అనుకున్నది సాధించారు. 2025 మెగా డీఎస్సీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ విభాగంలో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో 117థ్ ర్యాంకు. మా కేటగిరీ వైస్ చూస్తేనేమో 4థ్ ర్యాంక్ రావడం జరిగింది. నేను ప్రెజెంట్ ప్రగతిపల్లి మండలం అనిగలపాడులో నేను జాబ్ చేస్తున్నాను. మెయిన్‌లీ 2 సెక్టార్ డిపెండ్ ఆన్ సర్వీస్ సెక్టార్. ఈ 49 ఇయర్స్‌లో ఏజ్‌లో నేను రాయటం అనేది చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ ఏజ్‌లో నాకు జాబ్ రాదని చెప్పి కొంతమంది అనుకోవడం జరిగింది. కానీ నా మీద నమ్మకంతో నేను ప్రిపేర్ అవ్వటం జరిగింది. 40 డేస్‌లో నేను డీఎస్సీ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అవ్వడం జరిగింది. చివరి బాల్లో 6 కొట్టినట్టు ఈ ఉద్యోగం సాధించానని చెన్నకేశవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనరల్‌గా అయితేను ఏజ్ డీఎస్సీకి 44 ఇయర్స్ సారు. ఏజ్ రిలాక్సేషన్ ఉన్నోళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటే 49 రిడ్జ్ సారు. అయితే నాకు ఏజ్ రిలాక్సేషన్ వలన 49 ఇయర్స్‌లో నేను అప్లై చేయడం జరిగింది. నా జాబ్ వచ్చేసరికి 49 దాటి 50 ప్లస్‌లో 50 రావటం జరిగింది ఏజ్ పరంగా. అయితే అందరూ ఏమన్నారంటే, "ఈ చివరి బాల్ 6 కొట్టారు. మీరు క్రికెట్‌లో గనక లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ గనక 6 కొడితే గెలుస్తాం" అన్నప్పుడు ఎలా ఉంటదో ఆ రకంగా మీరు లాస్ట్ బాల్ 6 కొట్టారు. నన్ను అప్రిషియేట్ చేయటం నాకు చాలా ఆనందంగా అనిపించేది. గతంలో కూడా పలుమార్లు డీఎస్సీ రాశానని, ఉద్యోగం రాకపోయినా ప్రిపరేషన్ ఆపలేదని, 10థ్ 91లో అయిపోయింది సార్. తర్వాత డిగ్రీ 96లో అయిపోయింది. తర్వాత 98 డీఎస్సీ, 2003లో బీఈడీ చేశాను. తర్వాత 2008లో రాశాను. 12థ్ రాశాను. మొన్న రాశాను సార్. అయితే ఎక్కువ నేను గ్రూప్స్ రాసేవాడిని సార్. గ్రూప్స్ బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. తర్వాత గ్రూప్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ దాకా ఎళ్లి రావటం. అక్కడ సెలెక్ట్ కాకపోవటం. తర్వాత మానసికంగా కొన్ని రోజులు బాధపడటం. మళ్ళీ నేను రియలైజ్ అయ్యి ప్రిపరేషన్ అనేది ఆపలేదండి. ఆ ప్రిపరేషన్ ఇప్పుడు గూడా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, రాస్తుండేవాడిని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కావాల్సిందేంటంటే ఓర్పు, సహనం, పట్టుదల. మనకు ఒక్కోసారి అనిపిస్తుందనమాట. ఇక రాదులే, ఈ చివరి టైంలే, మన వల్ల కాదులే అని మనం డిస్కరేజ్ అవ్వకూడదనమాట. ఏందంటే ప్రయత్నం అనేది ఎప్పుడు గూడా మన ప్రిపరేషన్ ఎప్పుడు కొనసాగుతుంటే విజయం అనేది సులభమవుతుంది. ప్రయత్నం లోపం ఉండకూడదు. మనలో మనోనిగ్రహం ఉండాలి. ఎంతోమంది ఎన్నో రకాలు అనుకుంటుంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. మనకి కావాల్సిందేందంటే ఆత్మవిశ్వాసం. చివరి వరకు గూడా 1% ఉన్నా గాని మన ప్రయత్నాన్ని మనం విరమించుకోకూడదు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు లైఫ్‌లో. అయితే మనం సాధించాలని సంకల్పం ఉంటే ఏజ్ అనేది పెద్ద విషయం కాదు. ఓన్లీ అది నంబర్ వరకే. యువతకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో పాటు పనిచేసే టీచర్ లాల్ సాహెబ్ అన్నారు. ఆయన ఆ ఏజ్‌లో నిజంగా సక్సెస్ అనేది మామూలు విషయమేం కాదు. ఎంతో స్పోర్టివ్ ఉంటే తప్ప మరి ఈ ఏజ్‌లో నిజంగా ఆయన
సక్సెస్ అనేది సాధించి నిజంగా ఒక టీచర్ లోకానికి ఒక మంచి గుడ్ మెసేజ్ని సాధించాలనేటువంటి మనకి ఒక తపన ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం రీచ్ కాగలమని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఆయన ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్గా ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా ఆయన ఒక స్ఫూర్తి. తన తండ్రి వ్యవసాయ కూలీ అని, తల్లి గృహిణి అని చెన్నకేశవులు చెప్పారు. సుమారు 29 ఏళ్ల పాటు ప్రైవేటు టీచర్గా ఉద్యోగం చేస్తూ చాలీచాలని జీతంతో జీవితాన్ని అలా నెట్టుకొచ్చానని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంతో కాస్త ఆర్థిక స్థిరత్వం వస్తోందని, మా బాబు అయితే బీఈడీ చేస్తుంది సార్, సెకండ్ ఇయర్. పాప ఏమో డిగ్రీ చదువుతుంది, ఇంగ్లీష్ లిటరేచరు. మా మిస్సెస్ ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తుంది సార్. మా ఫ్యామిలీ అంతా కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే. జాబు చేయాలి, ఉద్యోగం సాధించాలి అనే వారికి ఇలాంటి వారు ఎంతో మోటివేషన్గా నిలబడతారు.